కానీ వాళ్ళు క్షేత్రస్థాయిలో చూస్తే 1500 1600 రూపాయలతో రైతులు కొనుక్కునే పరిస్థితి. పూర్తిగా ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడిపోయి రైతుల్ని దోచుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ప్రభుత్వం ఎక్కడ చర్యలు లేవు, ప్రభుత్వ ఇంటర్ఫీరెన్స్ లేదు. ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి అధికారులతో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయని అనేక సార్లు డిమాండ్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చలనం ఉండదు. కానీ ఏం మాట చెప్తారంటే ఓ మాట చెప్తారు, లేదు లేదు బ్రహ్మాండంగా ఉందని చెప్తారు. యూరియా బస్తా దొరకదు, ఇవాళ రైతులు కష్టాలు పడతా ఉన్నారు. ఇవాళ వారికి అనేక హామీలు ఇచ్చారు, ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చని పరిస్థితి వల్ల అన్ని రంగాల్లో విఫలమైంది. నేను నేరుగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే మీ గిరిజన శాఖ మంత్రులు లేరు, వారికి ఆదేశాలు ఇవ్వండి, అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. తక్షణమే ఆశ్రమ పాఠశాలకి ఆ బాలికలకి ఒక భరోసా కల్పించండి, వాళ్ళకి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా కోరుతూ, ఈ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఎక్కడికక్కడ డయేరియా వ్యాధితో ఇవాళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఒక మంచి స్వచ్ఛమైన నీరుని తాగడానికి కనీసం అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.